ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ను టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు కలుసుకున్నారు. డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదు చేసుకున్నారు. గుర్తింపు లేని జనసేన పార్టీని ఎలా అనుమతించారని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి హాజరయ్యారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని సిఈసి రాజీవ్ కుమార్ కు చెప్పామన్నారు చంద్రబాబు నాయుడు. ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని యత్నాలు చేస్తున్నామని, ఒక్క దొంగ ఓటున్న ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది, విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే, మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీనికి పారదర్శకత కన్నా దీని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ, జనసేన పార్టీలపై మండిపడ్డారు. గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు విజయసాయిరెడ్డి. బోగస్ ఓట్లతో సహా మొత్తం 6 అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు విజయసాయిరెడ్డి. డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు. సెక్షన్ 17, 18 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టోరల్గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి టీం ఏపీలో పర్యటించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.